ఓ మహిళ అవయవ దానం ఓ నిండు ప్రాణం నిలబెట్టనుంది. దానికి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ కూడా తోడైంది. చెరుకూరి సుష్మా అనే మహిళ గుంటూరు రమేష్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయింది. ఆసుపత్రి వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు అవయవ దానంపై అవగాహన కల్పించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడానికి అంగీకరించారు. దీంతో ఆసుపత్రి వైద్యులు మంత్రి నారా లోకేష్ ను సంప్రదించారు. అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఆసుపత్రి వైద్యుల అభ్యర్థనను మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను తరలించేందుకు తన సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేయించారు. వెంటనే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించారు. అలాగే బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను తిరుపతిలోని ఆసుపత్రికి చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నారా లోకేష్ ఆదేశాలతో గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండెను తరలించారు. గుంటూరు నుంచి తొలుత గన్నవరం విమానాశ్రయానికి తరలించిన అధికారులు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి గుండెను తరలించారు. రేణిగుంట నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక చొరవ తీసుకున్న నారా లోకేష్ కు ఆసుపత్రి వర్గాలు ధన్యవాదాలు తెలియజేశాయి. तो आगे बैठ लेट्स गो।